సో చాలా మంచి మెమరబుల్ మూమెంట్స్ అయితే ఉన్నాయి మీ లైఫ్లో. సో ప్రపోజ్ చేసినప్పుడు తన ఫీలింగ్ ఏంటి? ఫీలింగ్ అంటే ఏం లేదండి, ఫస్ట్ నో అనింది. చాలా సింపుల్గా నో అనేసింది. తెలుసు నాకు నో అంటుందని. ఓకే. ఎందుకంటే ముందు నుంచి జరుగుతున్నాయి కదా ఈ ఐ కాంటాక్ట్స్, నేను చూడడం, అదోలా చూడడం, ఇంప్రెస్ చేయడానికి చూడడం, ఇవన్నీ జరుగుతున్నాయి కదా. ఫ్లర్టింగ్ ఫ్లర్టింగ్ అంతా జరుగుతుంది కదా. కాబట్టి తెలుస్తూ వీడేదో ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు. నాకు తెలుసు తనకి అర్థమైపోయిందని. సరే ఒకరోజు వెళ్ళి గ్యాప్ చూసుకొని చెప్పేశాడు. నో అనింది. తన ముందే కూర్చొని ఒక్కసారి కమల్ హాసన్ గారిని రా ఒక్కసారి నాలోకి మీరు రండి అన్నాడు. అనగానే వచ్చేసాడు. ఆయన కళ్ళ నిండా నీళ్లు తెచ్చుకొని. తెలుసా తర్వాత ఏది కమల్ హాసన్ గారు వచ్చి చేశారని? అంటే నేను రియల్ అని ఫీల్ అయ్యారా అని? నిజమని ఫీల్ అయింది. ఓకే, ఏం చెప్పారు చెప్పండి. అప్పుడేం మాట్లాడలేదు. నేను వెంటనే కింద వచ్చేసాను. దిగి వచ్చేసి కేఎస్ రామారావు గారి ఇల్లు ఎలా ఉంటుందంటే పై నుంచి కిందకి అలా ఉంటుంది. పైన వీళ్ళ షూటింగ్ జరుగుతుంది 2వ ఫ్లోర్లో. కింద నేను ఇంకా దిగి వెళ్ళిపోయే దగ్గర ఒక చోట నించోన్నా. నేను ఏదో నాకు తెలుసు వెనక ఎక్కడి నుంచి చూస్తాను, వెనక నుంచి అని. నేను ఇటు చూస్తూ చంద్రుడు వంక చూసి చూస్తోంది కదా, ఓకే 1 2 3 అనుకొని వెళ్ళిపోయా. అక్కడి నుంచి 3 రోజులు నేను లొకేషన్లో కనపడలే. ఏమేడు అనే తాపత్రయం వస్తుంది కదా ఏ అమ్మాయికైనా. చెప్పిన తర్వాత సరే నో అన్నా కానీ ఎక్కడో చోట ఉంటుంది కదా. తర్వాత లాస్ట్ డే వచ్చా కారు వేసుకొని. అప్పటికి ఆ రోజు ఎస్ అని పడిపోయింది. అప్పటికి ఆ 3 days లో లడికి పడితే మగర్ పటానేకే తరీకే రేతే అంతే. పోన్లేండి, ఇది చూసి ఎవరైనా ఇన్స్పైర్ అవుతారేమో. బట్ అవతల నుంచి ఇంట్రెస్ట్ ఉందో లేదో చూసి చెప్పమని చెప్పండి మీరు. అది ఖచ్చితంగా అబ్బాయిలు కూడా పొరపాటున వెళ్ళి ఫోర్స్ చేసేయకండి. అమ్మాయికి ఇంట్రెస్ట్ ఉంటేనే. కానీ పటాయించడానికి తరీకాలు ఉంటాయి, ఆ తరీకాలు నేర్చుకోండి అంతే. అంతే. సో మొత్తానికి వంట బాగా చేస్తూ ఉంటారా మీకు? ఎవరు? సుమ గారు అద్భుతంగా చేస్తుంది. కేరళ వంటలా మన తెలుగు వంట? కేరళ వంటలు, తెలుగు వంటలు కాకుండా మా అమ్మ చేసే రెసిపీస్ అని తనకొచ్చు. అబ్బా, ఇంకా అమ్మని మర్చిపోలేరు ఇంకా. సో తినే వంటల్లో మీరు ఎంజాయ్ చేయొచ్చు అమ్మని. పైగా రోజుకో డిఫరెంట్ వంట, వెరైటీస్. ఓకే. అంతే. ఈ బిజీ షెడ్యూల్ ఇప్పుడు చేయలేకపోతుండొచ్చు కదా స్టార్టింగ్ లో? లేదు, ఇప్పుడు కూడా ఏదైనా ఫంక్షన్ ఉందంటే తనే చేస్తుంది. ఇప్పటికీ పిల్లలకి సాంబార్ అంటే తిని చేసే సాంబారే ఇష్టం, వంట ఆవిడ చేస్తే నచ్చదు. ఓకే. కాబట్టి తనే చేసి వెళ్తుంది సాంబార్ వరకు. మిగతావి అంటే వంట వాళ్ళు చేస్తారు కానీ సాంబార్ తనే చేస్తుంది. ఎస్. అంటే మేము చూసిన సుమ గారు అన్ని విధాల సక్సెస్ అయ్యారు. అంటే ఒక ఉమెన్గా, మదర్గా, వైఫ్గా, డాటర్గా అన్ని విధాల ఒక సక్సెస్ విమెన్ అంటే సుమ గారు కూడా సక్సెస్ఫుల్ విమెన్ అంటే ఆవిడే. సో మీ దృష్టిలో సుమ గారు ఏంటి? మీరు అన్నట్టే సేమ్ 100%. మీరు అన్నట్టు షీఈస్ వెరీ సక్సెస్ఫుల్ లీడింగ్ హర్ లైఫ్ అండ్ ఫర్దర్గా కూడా షీ విల్ బీ వెరీ సక్సెస్ఫుల్. ఎందుకంటే తనకు డిటర్మినేషను ఒకటి, ఇది సాధించాలి అంటే అది సాధించి తీరుతుంది. అది ఫస్ట్ నుంచి ఉన్న పట్టుదలేనా తనకి? డెఫినెట్గా. ఎందుకంటే మధ్యలో నేను అన్న తర్వాత మధ్యలో నేనేదో సినిమాల్లోకి తను చేస్తానంటే నువ్వు వద్దన్నా. సినిమాలు ఎందుకు వద్దన్నా అన్నాను. లేదో కట్టు ఫోన్. మళ్ళీ ఆ రోజు నుంచి తర్వాత ఫోన్ ఎత్తలేదు. ఎందుకు అన్నానో ఏంటో కూడా కనుక్కోవాలి కదా, ఫోన్ ఎత్తపోవడం ఏంటి అనుకున్నాం. తర్వాత దాదాపుగా 1.5 year మాట్లాడలేదు. 1.5 year? మీరు అలా ఎలా లైట్ తీసుకున్నారు? 1.5 year నేను లైట్ తీసుకో ఏనైతే కొయ్యి అవర్ మిల్తీ అనుకున్నా. బాబోయ్ సుమ గారు. తర్వాత మళ్ళీ ఎలా వచ్చారు? మళ్ళీ ఫస్ట్ టైము అంటే తెలుగు ఆర్టిస్ట్ అసోసియేషన్ ఉంది కదా, వాళ్ళది ఫస్ట్ టైం మొత్తం అంతా అసోసియేషన్ ఫామ్ చేయడం మా ఇంట్లోనే జరిగింది. మా నాన్నే ఉండి బైలాస్ అవన్నీ ఎలా ఫ్రేమ్ చేయాలి ఏంటి అన్ని చేసి, మా దగ్గర ఉన్న శ్రీలక్ష్మి అవుట్డోర్ యూనిట్ డబ్బాలు ఏవైతే ఉన్నాయో లైట్లకి, ఆ డబ్బాలని బ్యాలెట్ బాక్స్లా వాడాం. అది మొత్తం అంతా ఎలక్షన్స్ అంతా రవీంద్ర భారతిలో కండక్ట్ చేసాం. మేము సర్వీస్ చేస్తూ వెనకున్నాం. అక్కడంతా బ్యాలెట్ బాక్సుల దగ్గర, కౌంటింగ్ల దగ్గర అంతా ఉన్నాం. తిని కంటెస్ట్ చేసింది అప్పుడు. అయితే నేను ఆ బ్యాలెట్ బాక్సుల దగ్గర ఉండి చాలా దీనంగా అలా చూస్తూ 1.5 year తర్వాత మళ్ళీ పాపం దీనం. తను అనుకుంటే నేను దీనంగా నిజంగా అనుకుంటుంది. నేను అది కాదు, ఇప్పుడు ఓకే అంటే ఓకే, అయితే ఇంకో ఇంట్లో అనుకున్నా. తను కూడా మళ్ళీ అగ్రీడ్.
తర్వాత అన్నీ ఫాస్ట్గా అయిపోయాయి. అక్కడి నుంచి వెంటనే వాళ్ళ ఇంట్లో వాళ్ళకి తెలియడం, బెట్రోతులు మాది నిశ్చితార్థం జరగడం, ఆ తర్వాత పెళ్ళి. విత్ ఇన్ 3 monthsలో అన్నీ ఫాస్ట్గా అయిపోయాయి. ఓకే, మొత్తానికి ఒక మంచి లైఫ్ అయితే స్టార్ట్ చేశారు ఇద్దరు కలిసి కెరియర్. సో ఎప్పుడు ఇలానే హ్యాపీగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. చాలా విషయాలు, బోల్డ్ అనే విషయాలు, కొన్ని తెలిసినవి, కొన్ని తెలియనివి, చాలా అంటే ఆల్మోస్ట్ మీరు ఇంటర్వ్యూలో తెలియని విషయాలే చెప్పారని మేము అనుకుంటున్నాం. కొన్ని ఇప్పుడు 10 years అంటున్నాను చూడండి, 10 years తర్వాత పుట్టింది. ఎవరైనా పెళ్ళైన తర్వాత వెంటనే పుడతారు, లేకపోతే 2-3 ఏళ్ళకి పుడతారు. 10 ఏళ్ళకి పుట్టడం ఏంటి అంటే అంత గ్యాప్, అంతే కదా. అంతే. సో డెస్టినీ, దాన్ని మనం ఎవరు మార్చలేం. సో బట్ చాలా విషయాలు మాతో షేర్ చేసుకున్నారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. సార్ ఇంకొక క్వశ్చన్ ఫైనల్గా, ప్రాజెక్ట్స్ ఏంటి, ఫ్యూచర్ ప్రాజెక్ట్స్? అంటే ఇప్పుడు నేను 2 ప్రాజెక్ట్స్ ఆల్రెడీ కమిట్ అయిన ఉన్నాయండి. అవి చేస్తున్నాను, కొత్త సినిమాలు. ఓకే. ఈ జనవరి ఎండ్ నుంచి కొత్త కమిట్ కావాలి. ఓకే ఓకే, జనవరి ఎండ్ నుంచి కథ విన్నాను. వాళ్ళు నాకు అది ఓకే, ఆ సబ్జెక్ట్లో ఓకే అనుకున్నాను. అది జనవరి ఎండ్ నుంచి. ఓకే. ఈ మూమెంట్లో ఎప్పుడైనా మీకు సీరియల్కి మళ్ళీ రావాలి అనిపించిందా సార్? అంటే ఈ మూవీ బిజీలో ఉన్నారు. లేదు, సీరియల్స్లోకి అంటే సీరియల్స్లోకి వస్తే నేను ఎంత మళ్ళీ స్ట్రెయిన్ అవుతానో నాకు తెలుసు. ఓకే. ఎందుకంటే సీరియల్స్ అయిపోవాలి, సీరియల్కి స్టిక్ అవ్వడం ఒక ఎత్తు అయితే, రోజుకి నంబర్ ఆఫ్ సీన్స్ చేసేవాళ్ళు ఉన్నారంటే వాళ్ళు లోడ్ కూడా అంతే వేస్తారు, విపరీతమైన లోడ్. అంటే మేము రుద్రాగాలు, కస్తూరి, శాంతినివాసం చేసేటప్పుడైతే లిటరల్గా రోజుకి 18-20 సీరియల్స్ అన్ని హిట్ సీరియల్స్. నేను చేసినవన్నీ డైలీ సీరియల్స్, అన్ని హిట్ సీరియల్స్. రోజుకి 20-25 సీన్లు. శృతి, నేను ఎన్ని ఎపిసోడ్స్ అవుతాయి సార్ పర్ డైలీ? 3-4 ఎపిసోడ్ లాగేసినట్టే. ఇప్పుడు జస్ట్ 2 or 1.5 అని వింటున్నా. అప్పుడు మాకు టైం ఉండేది కాదు, ఇప్పుడు టైమింగ్ ఉంది. అప్పుడు మాకు నో టైం. ఓకే, 4 episodes అంటే నార్మల్ విషయం కాదు. ఏది మొదలు పెట్టి 6-6:30కి మొదలెట్టి మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ 4:35 వరకు. నేను మిడ్ నైట్ వెళ్ళి డబ్బింగ్లు చెప్పేవాడిని. సో అంత ఇది ఉండేది మాకు. సో ఆ ప్రెజర్, ఆ స్ట్రెయిన్ మళ్ళీ దలుచుకోలేదు కాబట్టి ఇంకా మూవీస్తోనే. అంటే ఇప్పుడు కనుక ఛాన్స్ రాలేదు అనుకుని టెలివిజన్కి వెళ్ళి అప్పుడు తీసుకోవాల్సి వస్తుంది. అప్పుడు తప్పదు. ఇప్పుడు అన్నీ ఓకే కాబట్టి, వస్తున్నాయి కాబట్టి. ఎలాగూ యాక్టర్కి, ఆర్టిస్ట్కి రిటైర్మెంట్ ఉండదు. సో ఎప్పుడు ఇలానే హ్యాపీగా ఉండాలి సార్. సుధాకర్ గారు ఉన్నారు కదా, ఇప్పుడు మీ ప్రోగ్రామ్ ప్రొడ్యూసర్, ఆయనది గొప్ప ఎపిసోడ్ ఉంది, మీరు అది అడగాలి. చెప్పండి. మేము సిటీ కేబుల్కి ఎపిసోడ్ చేస్తున్నాం, ఆయన డిఓపి. మేము అంతా చాలా ఎక్స్పెరిమెంట్. అంటే ఇప్పుడు దాకా తెలుగు ఇండస్ట్రీలో అలా ఇప్పుడు రాసుకోవచ్చు మీరు. ఇది మళ్ళీ ఒక గొప్ప విషయం చెప్తున్నాను. మొత్తం ఎపిసోడ్ అంతా సింగిల్ షాట్లో తీయాలి. 20 minutes ఎపిసోడ్, సింగిల్ షాట్. ఓకే. స్టడీ క్యామ్ వేసుకున్నాడు ఈయన. మేము సాయంత్రం వెళ్ళేసరికి లైట్ అంతా చీకటి పడిన తర్వాత మొత్తం చేయాలి. స్టడీ క్యామ్ వేసుకున్నాడు. మాకేంటి కాంప్లికేషన్, సింగ్ హౌస్ అని సికింద్రాబాద్లో ఉంది. అది మెట్ల మీదకి, స్పైరల్ మెట్లు. ఆ మెట్ల మీదకి అలా పైకి రావాలి, ఆ తర్వాత రూమ్లోకి వెళ్ళాలి. అక్కడి నుంచి ఝాన్సీ గారు నడుచుకుంటూ రావాలి. అక్కడ నన్ను ఏదో అంటే, నేను క్లోనింగ్ మీద చేశాం. నేను 3 క్యారెక్టర్లు. నేను అక్కడ అంటే, నేను మెట్ల మించి పడి దొర్లుకుంటూ వచ్చి కింద పడి, ఈ లోపల పక్కనుండే రక్తాన్ని తీసుకొని అంటించుకొని ఈ కిందకు వచ్చేసరికి ఆ రక్తం దీంతో ఏదో ఆవిడని పట్టుకోవడానికి ట్రై చేసి, ఆవిడ కడుపుతో మళ్ళీ అలా వెళ్ళిపోతుంటే యాలీలాగా ఉంటుంది. అంటే మధ్యలో చిన్న దీంట్లోకి సందు, లోపలికి సందు కదా ఇంట్లో, అందులో మళ్ళీ నేను పక్క నుంచి నక్కుకుంటూ పక్కకు రావాలి. ఈవిడ బయటకు వచ్చే టైంకి నేను మళ్ళీ డ్రెస్ మార్చుకొని, పైన చొక్కా మార్చుకొని, ఇంకో క్యారెక్టర్ లాగా వచ్చి మళ్ళీ ఇంకొక డిస్కషన్. ఆవిడ మళ్ళీ అక్కడి నుంచి కాదనుకొని ఇలా వచ్చేసరికి, బయటకు వచ్చేసరికి కారు వేసుకొని నేను కారు ఫోర్గ్రౌండ్లో తీసుకురావాలి. ఇంత ఉంది అక్కడ. మళ్ళీ సింగిల్ షాట్. ఇందులో మళ్ళీ నేను చావడాలి. ఈ 3 చావాలి, 3 రకాలుగా చావాలి. సో కాంప్లికేటెడ్. కెమెరామెన్కి అంతసేపు వేసుకొని చేయడం అంటే, రిగ్ వేసుకొని చేయడం అంటే చాలా కష్టం. అంత మొత్తం వెన్నుపూస మీద ఉంటుంది బ్యాలెన్స్ అంతా. మొదలెట్టాం. అప్పుడు గింబల్స్ అవి కూడా లేవేమో కదా? గింబల్స్ లేవు, కాకపోతే స్టడీ క్యామ్ ఉంది. స్టడీ క్యామ్ కష్టం, చాలా కష్టం వేసుకోవడం. అది వెయిట్ ఎక్కువ ఉంటుంది, కెమెరా ఇవన్నీ చాలా కష్టం. ముందు ఎలా చేస్తున్నాం అని చెప్పేసి షార్ట్ ఎలా అనుకున్నారు, ఇలా వెళ్తున్నాం, ఇలా అనుకున్నాం, ఇలా చేస్తున్నాం. ఓకే, మొత్తం బై హార్ట్ చేసుకున్నాం. రెడీ, టేక్.
మొదలెట్టాం. టేకు టక 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 పైకి వచ్చాడు, ఈయన అన్నీ వచ్చాడు, వచ్చేది దాన కిందకి వచ్చాం, అంతా వచ్చేసింది, బయటికి వచ్చాం, అంతా అయిపోయింది. వెరీ గుడ్, టేక్ ఓకే, ఒకటే షాట్లో టేక్ ఓకే. కాకపోతే ఈయన అన్నారో మరి డైరెక్టర్ అన్నాడో నాకు తెలియదు, ఎవరన్నారు అప్పుడు, ఎక్కడో ఒక చోట ఎవరో వచ్చారు అడ్డం అని చెప్పేసి అన్నాడు డైరెక్టర్ రుక్మిణీ కృష్ణ గారు. ఒక చోట అన్నారు, మళ్ళీ వేసుకొని చూసుకున్నాం ఎవరు వచ్చారని. ఎవరు వచ్చారంటే ఆయనే వచ్చాడు అడ్డు, చిన్న అలా వచ్చి వెళ్ళిపోతాడు. అంటే ఇప్పుడు ఇది ఎలా చేయాలి, ఏమైనా చెయ్యొచ్చా అనుకుంటే లేదు లేదు, వన్ మోర్, మళ్ళీ వన్ మోర్, మొత్తం రావట్లేదు. అక్కడ దాకా వెళ్ళడం, ఎక్కడో చోట మిస్ అవ్వడం, సగం దాకా రావడం పోవడం, ఇంకో చోట వరకు రావడం పోవడం. తెల్లారి దాదాపుగా 6:15, 6:30 వరకు ఈయన లాస్ట్ షాట్ బయటికి ఇంకొక 10 అడుగులు అయితే 15 అడుగులు అయితే అయిపోతుంది, వచ్చేస్తుంది షాట్. ఇంకక్కడ ఈయన నా వల్ల కాదు, రెస్ట్లెస్ కాదు, ఎవరికైనా ఇబ్బంది. నిన్ను పూసిన మీద చాలా గట్టాడు, అంతసేపు వేసుకున్నాడంటే, అన్ని గంటలు ఉన్నాడంటే. తీరా చూస్తే ఫస్ట్ షాటే ఓకే, అది చిన్నది కవర్ చేశారు చివరికి. 8 సార్లు 9 సార్లు చేశాం. అంత గొప్పోడు, ఓపిక, చాలా ఓపిక. ఓపిక కూడా ఉండాలి అంటారు కదా, మీరే కష్టపడాలి, ఓపికతో ఉండాలి అని. హిట్ టీవీ ప్రెజెంట్స్ లైక్, షేర్, కమెంట్. టీవీ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను. మీరు మాత్రమే జెస్సీ ఎందుకు అయ్యారు? ఇలాంటి అమ్మాయిలకి పిలవడానికి బాగుంటుంది. చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ, జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఎందుకు ప్రాసెస్, డైరెక్ట్గా వెళ్ళిపోదాం. ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు? ఏం మర్చిపోయావు? ఏదో ఆ టైంకి మన సుడి బాగుంటే ఎవరన్నా చూపిస్తే రాయగలం కానీ. డోర్ టు డోర్ సేల్స్ చేసేవాళ్ళు. శారీ వస్తుంది కదా, శారీలో వెనకాల కట్టుకుని